హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ బెండి ఫ్రై అండి. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ బెండి ఫ్రై ఎలా చేయాలో అర్థమైపోతుంది. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మొదటగా ఈ బెండకాయలని తీసుకోండి. నేను ఒక 1/2 kg బెండి తీసుకున్నాను. మంచిగా కట్ చేసేసుకొని ఒక అరగంట ఎండకు పెట్టేసుకోండి. సో దట్ మంచిగా ఆరిపోతుంది అండ్ ఎక్కువగా జిగురుగా ఉంటుంది కదా, అది అస్సలు రాదు. అండ్ నెక్స్ట్ కొద్దిగా శనగపిండి అండ్ కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోండి, కొద్దిగా ఉప్పు, తగినంత కారం అండ్ గరం మసాలా కొద్దిగా అండ్ ధనియాల పొడి కొద్దిగా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇక్కడ నేను చిటికెడంతా ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఎందుకంటే క్యాటరింగ్ స్టైల్ కాబట్టి ఫుడ్ కలర్ వేస్తారు కదా. సో ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫస్ట్ ఇలా బెండకాయలో కొద్దిగా తేమ ఉంటుంది కాబట్టి ఫస్ట్ కలిపేసుకోండి. అండ్ మనం ఆల్రెడీ ఎండకు పెట్టేసినాం కాబట్టి మనకు అందులో ఇంకేం తేమ లేదు కాబట్టి కొద్దిగా వాటర్ ఇలా చల్లుకుంటూ మంచిగా కలిపేసుకుందాం. ఎక్కువ అస్సలు వేసుకోవద్దు వాటర్, కొద్దిగా ఇలా స్ప్రింకిల్ చేస్తూ కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి బెండకాయలు. అసలు ఇది కూడా ఒక ఆర్ట్ అండి నిజంగా. మంచిగా అందరూ కూడా ఇట్లా చేయరు కదా, సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చూద్దాం. అండ్ బెండకాయలని మీకు ఒక టిప్ చెప్తాను. బెండకాయలని ఇలా బాగా జిగురుగా అంత బంక ఇట్లా వస్తాయి కదా, అట్లా రాకుండా కట్ చేసేటప్పుడు ఆ చాక్కి నైఫ్కి కొద్దిగా ఆయిల్ రాయండి. ఆయిల్ రాయడం వల్ల అది మనకి ఆ జిగురుతనం అనేది పోతుంది, రాదు ఎక్కువ అంత ఇలా సాగినట్టు ఇట్లా అస్సలు రాదు. అండ్ నెక్స్ట్ కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా. అండ్ ఒక కప్ ఆఫ్ పల్లీలు తీసేసుకొని ఇట్లా ఇది ఉంటుంది కదా జల్లి, ఇందులోనే ఉంచుకొని మంచిగా వేపేసుకోండి. ఇలా తిప్పండి, కొంచెం స్లోగా తిప్పుతూ మంచిగా వేసేసుకోండి, రెడ్గా ఫ్రై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని మంచిగా ఇలా ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, జస్ట్ అట్లా పైన ఫ్రై అవుతుంది అని మనకు తెలుస్తుంది కదా, అప్పుడు తీసేసుకొని ఒక ఇలా కొద్దిగా మనకి లాస్ట్కి అన్నీ ఇందులోనే కలుపుకుంటాం కాబట్టి ఇట్లాంటి ఒక డేక్షన్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక 5-6 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చ దంచేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దండి, దీనివల్లనే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది నెక్స్ట్ లెవెల్కి పోతుంది. సో మరి దీన్ని కూడా మరీ ఎక్కువగా 100% ఫ్రై చేసేసుకోవద్దు, ఇలా మంచిగా షాలో ఫ్రై అన్నట్టు చేసేసుకొని ఇందులోకి తీసేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక కప్ ఆఫ్ కరివేపాకు స్కిప్ చేయకుండా వేసుకోండి. అండ్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేసేసుకోండి. అండ్ స్లోగా ఫ్రై చేసేసుకోండి, ఎందుకంటే అవి కరివేపాకు ఫుల్గా డ్యాన్స్ చేస్తుంది కాబట్టి. నాకైతే మస్తు భయం అయితే, నేను ఇక్కడ జల్లి పట్టేసుకొని ఎక్కడో ఉన్నా, జస్ట్ హ్యాండే కనిపిస్తుంది మీకు వీడియోలో, అంత భయం నాకు ఆయిల్ అంటే, ఎందుకంటే చాలాసార్లు మీద పడింది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఆయిల్ దగ్గర. అండ్ నెక్స్ట్ మనం కలిపేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, స్లో అంటే మీడియం ఫ్లేమ్లో, సిమ్లో ఇట్లా ఏం అవసరం లేదు, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసేసుకోండి. అది వేగేలోపు కొద్దిగా ఒక 1/2 స్పూన్ కారం, కొద్దిగా చిటికెడంత పసుపు అండ్ ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోండి, అంతా మిక్స్ అయ్యేలాగా. స్పూన్తో కాకుండా డైరెక్ట్ ఇలా చేసుకోండి, మంచిగా మిక్స్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇలా మనకి ఫ్రై అవుతుంటే తెలిసిపోతుంది కదా, జస్ట్ ఒక 3 to 5 minutesలో కంప్లీట్గా ఫ్రై అయిపోతుందండి బెండకాయలు. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం పల్లీలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇందులోకి తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. అండ్ మళ్ళీ చెప్తున్నా అండి, ఈ టిప్ చాక్కి నైఫ్కి ఆయిల్ రాసేయండి, ఆయిల్ రాసి అప్పుడు బెండకాయలని కట్ చేయండి. బెండకాయలు కూడా వాటర్ అస్సలు ఉండొద్దు, మంచిగా నీట్గా కడిగేసుకొని వాటిని ఒక వైట్ క్లాత్, నార్మల్గా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో మంచిగా తుడవండి. ఇట్లా గాలికి పెట్టేస్తే మంచిగా ఆరిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇలా నైఫ్కి ఆయిల్ రాసి కట్ చేయండి, సో దట్ ఆ జిగురుతనం అనేది అస్సలు ఉండదు. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ఒక 20 to 25 minutes లేదా కుదిరితే ఒక 1/2 hour మంచిగా గాలి కారనివ్వండి. ఇంకా ఎండలో అయితే జస్ట్ ఒక 15 minutesలో మంచిగా వాటర్ అంతా పోతుంది, మంచిగా గాలి తాకుతుంది, సో దట్ పర్ఫెక్ట్గా అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రై చేసుకొని కూడా ఇలా ఈజీగా మంచిగా ఎంత గలగల అని వస్తాయి అవి.
పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అండ్ నార్మల్గా ఈ ఫ్రైలోకనే కాకుండా మీరు జస్ట్ కర్రీ చేసుకున్నా కూడా ఇది టిప్ యూజ్ అవుతుంది మీకు. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇవన్నిటిని ఇలా కలిపేసుకోవాలి. స్పూన్తో కాకుండా జస్ట్ ఇలా కలిపేసుకుంటే ఇంకా సూపర్గా మిక్స్ అయిపోతుంది. ఇంతే అండి, చాలా చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.